ఆర్థికంగా బలహీన వర్గాలకు కేటాయించిన 10% రిజర్వేషన్లలో 5% కాపులకు కేటాయిస్తూ రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వం బిల్లును పెట్టింది. వెనుకబడిన తరగతి శాఖల మంత్రి అచ్చెన్నాయుడు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన ఆర్థికపరంగా బలహీన వర్గాలకు 5% రిజర్వేషన్లను విద్యా సంస్థలు, ప్రభుత్వ సర్వీసుల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టింది. కాపు ఉపకులాలు ఆర్థికంగా ఎదుర్కొంటున్న వెనుకబాటుతనాన్ని సునిశితంగా పరిశీలించి ఈ కేటగిరీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామని ప్రభుత్వం బిల్లులో పేర్కొంది. రాజ్యాంగంలోని 103వ సవరణ చట్టం ఆధారంగా కాపులకు, ఉపకులాలకు 5% రిజర్వేషన్లు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు కాపులు కాని ఇతర అగ్రవర్ణాలకు కూడా మిగతా 5% రిజర్వేషన్లను కల్పిస్తూ మంత్రి శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టారు. సామాజిక, ఆర్థిక, విద్యా సంస్థల్లో ప్రవేశాలు, నియామకాల్లో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి ఈ బిల్లు ద్వారా రిజర్వేషన్ కల్పిస్తామని అందులో పేర్కొన్నారు. అయితే మైనార్టీ విద్యా సంస్థలు, ఎయిడెడ్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో మినహా రిజర్వేషన్లు అమలవుతాయని బిల్లులో పేర్కొంది. To move to introduce the Andhra Pradesh economically weaker section of citizens, reservation of seats in educational institutions and appointments of posts in public service under the State for Kapus Bill 2019. Motion moved. The question is that the Andhra Pradesh economically weaker sections of citizens, reservation of seats in educational institutions and of appointments or posts in the public services under the State for Kapus Bill 2019 be introduced. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is introduced.